కంగారు పడుకో. గంగకి ఏ ప్రమాదం లేదని శివగారు చెప్పారు కదా. అది కాదు స్నేహ, నాకెందుకో భయంగా ఉంది. స్నేహ, ఒకసారి కావేరికి ఫోన్ చేద్దామా? సరే అమ్మా. కావేరి, ఆ యమజ వదిలేలా లేదు. దాన్ని ఎలా తప్పించాలి? నేను అదే ఆలోచిస్తున్నాను కాకమ్మా. ఎలాగోలా యమజన్ ఆపాలి. అర్జున్ బాబుని గండం నుంచి తప్పించాలి. హలో కావేరి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను స్నేహ. ఇదిగో ఒకసారి అమ్మ మాట్లాడుతుందంట, మాట్లాడు. కావేరి, ఒకసారి ఇంటికి రా. ఏమైందమ్మా? గంగకి ఫిట్స్ వచ్చినాయి. శివ వైద్యం చేస్తున్నాడు, కానీ నాకు మాత్రం భయంగానే ఉంది. ఒక్కసారి నువ్వు ఇంటికి రా బిడ్డ. గంగ ఎప్పుడొచ్చిందమ్మా? అసలు నాకు చెప్పలేదే. 2 రోజులైంది బిడ్డ. వెళ్ళిన చోట కాలికి దెబ్బ తగిలింది. శివ మందులిచ్చిండు, కానీ ఈ రోజు పొద్దున ఫిట్స్ వచ్చినాయి. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదమ్మా? బిడ్డ, నువ్వు అసలే బాధల్లో ఉన్నావు. ఇవన్నీ చెప్పి నిన్నింకా ఎందుకు బాధ పెట్టడం అని నీకు చెప్పలేదు బిడ్డ. సరే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాకమ్మా, విన్నావు కదా, గంగకి ఫిట్స్ వచ్చాయంట. నేను వెళ్ళి చూసొస్తాను. పద కావేరి, ఇప్పుడు నేను కూడా వస్తాను. పద. అమ్మా, గంగకేం కాదు, నువ్వేం కంగారు పడకు. నాకొచ్చే 10% వాటాతో ఇలాంటి పెద్ద గ్రౌండ్ కొనేయాలి, స్టేడియం చేసేయాలి. ఇదే ఈ అల భవిష్యత్తు కళ. అరే, రైమింగ్ అదిరిపోయిందే. అలా కళ. బాబాయ్, కార్తీక్, ఈ టైంలో వీళ్ళు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మా, గంగకేం కాదు, శివగారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. నువ్వేం కంగారు పడకు. శివ, గంగ స్పృహలోకి వచ్చిందా? ఎట్లుంది? పర్వాలేదు అత్తయ్య, కానీ తనింకా టెన్షన్గానే ఉంది. అందువల్ల బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది. నా బిడ్డని ఇలా చేసినోడు వస్తుంటాడు శివ. వాడు గుమ్మంలోకి రాగానే మేకపోతు నరికినట్టు నరుకుతాను. ఆవేశపడ్డం కాదత్తయ్య, గంగకి మళ్ళీ మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలంటే మనం వాడి పీడ శాశ్వతంగా వదిలించాలి. అంటే వాడిని చంపడం కాదు, వాడి దగ్గరున్న వీడియో నాశనం చేయాలి. ఒక్క నిమిషం అత్తయ్య.